హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం బ్రహ్మోత్సవాలలో చివరి రోజున జరిగే కార్యక్రమాలను చూసేద్దామా. మరి మొదటగా దేవతా ఉద్వాసన అనేటటువంటి కార్యక్రమం అనేది జరిగినది. దేవతా ఉద్వాసన అనగా బ్రహ్మోత్సవాల మొదటి రోజున మనము ఎవరైతే దేవతలను ఆహ్వానించామో వారందరినీ తిరిగి వారి స్వయం లోకాలకు పంపించటమే బ్రహ్మోత్సవ చివరి రోజున జరిగే వేడుక. మరి ఈ వేడుకను చూసేద్దామా. మరి कालातीतानि समस्तोपराजितार्थं एवं अस्मिन् देवसप्रीतये देवसकोलके प्रायितपूर्वक देवभगवन्तं देवोपासना योगिदासित्यर्थं तदादौ शान्त्यर्थं शुद्ध्यर्थं वृद्ध्यर्थं अभ्युदयाध्यक्ष श्रीवैष्णवैसा भगवदैसा स्वस्ति वाल्ले पुण्यावाचनं ध्याकरिष्येतुक निर्विघ्नेन रघुनाथार्थं विश्वसेनानाथनं करिष्ये. దేవతా ఉద్వాసన అనే వేడుకను చూసి తరించాం కదా. మరి తర్వాత కార్యక్రమం అయినటువంటి పుష్పయాగాన్ని చూసేద్దామా. మరి జగద్రక్షకుడైనటువంటి శ్రీ శ్రీనివాసుని యొక్క పుష్పయాగ మహోత్సవాన్ని చూడటం నిజంగా మనందరి 1000 జన్మల పుణ్యఫలం. పుష్పయాగం తర్వాత సప్తావరణ మహోత్సవం అనేది జరిగింది. ఆ కార్యక్రమాన్ని చూసేద్దామా. మరి స్వామివారి సప్తావరణ మహోత్సవంలో నేను కూడా పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకంగా అనిపించింది. ఫస్ట్ సన్నాయి డోలు వెళ్ళండి ప్రదక్షిణ రోగం మర్దయ ఆరోగ్యం గురు. ఓం బ్రహ్మ సహస్రారం భట్ నమ శివాయ సుదర్శనాయ హీరాజాయ నమః. అర్ఘ్యవాద్య ఆగమగంధ పుష్పధూపదీపైః అభ్యర్చయేత్. नारायणार्थं तत्प्रीतये विष्णुसत्त्वपारायणेन प्रदक्षिणं कुर्यात्. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वनारायण. సప్తావరణ మహోత్సవం తర్వాత స్వామివారికి వేణుగాన సేవ అనేది చేస్తున్నారు. చూసి తరిద్దామా. మరి ఇప్పుడు గరుడ ధ్వజ పథ అవరోహణం అనే కార్యక్రమం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమాన్ని చూసి తరిద్దామా. మరి
స్వామివారికి ధూప దీప నైవేద్యాలు మరియు మంగళహారతి అనేది సమర్పించటం జరుగుతున్నది. ఆ కార్యక్రమం మంగళహారతి తర్వాత స్వామివారి యొక్క పవలింపు సేవ అనేది జరిగింది. మరి ఆ వేడుకను చూసి తరిద్దామా మరి? స్వామివారి యొక్క పవలింపు సేవ తర్వాత ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించినటువంటి ఋత్విక్కుల సన్మానం జరిగింది. బ్రహ్మోత్సవాల చివరి రోజున స్వామివారి యొక్క కాంటెస్ట్ అనేది నిర్వహిస్తున్నాము. ఇందులో క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు జరిగిన కార్యక్రమ వివరాలేంటి? మీకు ఆన్సర్ కనుక తెలిసినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెషన్లో మీ ఆన్సర్ని తెలియజేయటమే. ఈ విజేతలకు మన చైర్మన్ అయినటువంటి శ్రీ నర్సిరెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం అనేది జరుగుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.